హాయ్ గైస్, నమస్తే. నేను మీ రైడర్ పరమేష్ని. నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ జాబ్ అన్న చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా చదువుకోక టాటోస్ ఉండి ఇంకా కంటి చూపు లేక ఇవన్నీ ఉండి ప్రాబ్లమ్స్ ఉండి ఇంకా నేను ఆర్మీ జాబ్ అయితే తెచ్చుకోలేకపోయినా. మన ఊర్లో ఆర్మీ వాళ్ళు చూసినా, ఆర్మీ వెహికల్ని చూసినా చాలా అంటే చాలా ప్రౌడ్గా, హీరోని చూస్తే అంత ఫీలింగ్ వస్తుందో రాదో కానీ ఒక ఆర్మీ వాళ్ళని చూస్తే చాలా అంటే చాలా ప్రౌడ్గా ఒక గూస్ బంప్స్ వస్తాయి వాళ్ళని చూస్తే. ప్రజెంట్ నేను జమ్మూ కాశ్మీర్ నుంచి లదాఖ్ వెళ్ళే రూట్లో చాలామంది వేల మంది ఆర్మీ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా తెలుసా, ఆర్మీ వెహికల్స్ ఆర్మీ వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అక్కడ ఇక్కడ మొత్తం సర్వే చేసుకుంటా చాలా స్ట్రిక్ట్గా ఉండరు అందరూ. వాళ్ళ కోసము మన ప్రాణాలు వదిలేసినా పర్లేదు అనిపిస్తుంది. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చి ఒక 10 రోజులు అవుతుందేమో. ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, అమ్మ వాళ్ళు గుర్తుకొస్తారు, అందరు గుర్తుకొస్తారు. కానీ నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ మన దేశం కోసం మన కోసము మన ప్రాణాలు తెగించి కూడా మన కోసం కష్టపడుతుంటే వాళ్ళ కోసం ఒక సెల్యూట్ కొట్టడానికి కూడా మనకు చేతిలేస్తలేదు. ఎలా బతుకుతున్నాం ఈ దేశం మీద? నేను కాశ్మీర్ నుంచి లదాఖ్ వెళ్ళే రూట్లో చాలామంది ఆర్మీ వాళ్ళు కనిపించారు. వాళ్ళకు నా సాధ్యమైనంత వరకు వాళ్ళకు సెల్యూట్ కొట్టుకుంటూ వచ్చిన. రీసెంట్గా ఒక హీరోని తిట్టిండ్రంటే వాళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కోసం చేతులు కోసుకొని గుండెలు కోసుకొని ఇవన్నీ చేస్తారు. మన కోసం మన దేశం కోసం ఆర్మీ వాళ్ళు కష్టపడుతుంటే అర్థమవుతలేదా మీకు? వీళ్ళ కోసం ప్రాణాలు తెగించడం మీకు వస్తలేదా? వీళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టడం మీకు వస్తలేదా? ఒక ఇండియన్ ఆర్మీ వాళ్ళు 10 మంది చనిపోతారు అంటే ఒకరోజు స్టోరీ పెడతారు, మళ్ళీ రోజు మర్చిపోతారు. ఆర్మీ వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి ముందుకు నడవండి. ఇక ముందు నుంచి కూడా మీకు ఆర్మీ వాళ్ళు కనిపించిన, ఆర్మీ వెహికల్ కనిపించినా వాళ్ళకి సెల్యూట్ మాత్రం కొట్టండి. జై హింద్, జై భారత్, జై ఆర్మీ.